హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక ఇండివిజువల్ బిల్డింగ్ ఒకటి చూపించబోతున్నాను. చూడండి, ఈ బిల్డింగ్ కి ముందు మనకి 33 అడుగులు రోడ్డు ఉంది విశాలంగా చక్కగా. అలాగే మనకి బిల్డింగ్ వచ్చి G+1 అండ్ పెంట్ హౌస్ అనమాట. గ్రౌండ్ అంతా మనకి 2 షాప్స్ ఉన్నాయి విశాలంగా, మనకి చక్కగా పెద్ద షాప్స్ గ్రౌండ్ మొత్తం. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, అలాగే పైన పెంట్ హౌస్ అనమాట. ఒక బెడ్రూమ్ అండ్ హాల్, వాష్రూమ్ ఉంటాయన్నమాట. చూద్దాం. అలాగే మనకి బిల్డింగ్ వచ్చి 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. అలాగే మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి 8 సంవత్సరాలు అయిందంట. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగా కట్టించుకున్నారు ఈ ఓనర్ గారు. మీకు మొత్తం చూడంగానే అర్థమైపోద్ది అనమాట. అలాగే మనకి ఈ బిల్డింగ్ లో మనకి షాప్స్ గానీ, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK ఫ్లాట్ గానీ మొత్తం కలిపి 40,000 రెంట్స్ వస్తాయంట, 40,000. అలాగే మనకి కిందున్న షట్టర్స్ ముఖద్వారం వచ్చి దక్షిణం ఫేస్ అనమాట. అలాగే మనకి లోపల వచ్చి తూర్పు ఎంట్రన్స్ డోర్ పెట్టారు, అలాగే ఉత్తరం వైపు ఎంట్రన్స్ డోర్ పెట్టారు. అలాగే సందులాగా వదిలేరు, 4 అడుగుల సందు. చివరి వచ్చి మనకి వాష్రూమ్ ఇచ్చారు. కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి స్టెప్స్ గానీ, రూమ్స్ గానీ, షాప్స్ గానీ మొత్తం అన్ని మార్బుల్ రాయితోనే కన్స్ట్రక్షన్ చేశారు. మంచి క్వాలిటీ పరంగానే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. మనకి చూడంగానే అర్థమైపోతుంది కదా. ఈ బిల్డింగ్ కి అయితే మనం అసలు ఏమి చేయించుకోవాల్సలా, అన్ని రెడీగానే ఉన్నాయి మనకి చక్కగా విత్ కబోర్డ్స్ తోనే. అలాగే సింహద్వారం వచ్చి మనకి తూర్పు సింహద్వారం అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK ఫ్లాట్ వచ్చి ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ వచ్చి మనం ఒక్కసారి పెయింట్ వేయించుకుంటే ఇంకా అసలు కొత్త బిల్డింగ్ అయిపోద్ది మనకి చక్కగా. ఇంకా అసలు ఏమి చేయించుకోవసలా, అన్ని నీట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ హౌస్ ఎక్కడ చెప్పలేదు కదా. మనకి ఈ హౌస్ వచ్చి మనకి విజయవాడ BRTS రోడ్ అని 6 లైన్స్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ లో గులాబీ తోట అని చెప్పి ఒక ఏరియా ఉంది రోడ్డుకి పక్కనే. ఈ BRTS రోడ్ నుంచి 30 అడుగుల దూరంలోనే మనకి ఈ బిల్డింగ్ ఉంటది అనమాట. అంత దగ్గర అనమాట మెయిన్ రోడ్డుకి. మంచి కమర్షియల్ ఏరియా అనమాట. ఈ ఏరియా వచ్చి సిటీ నడిబొడ్డులో ఉంది. మన అవసరాలకి అనుగుణంగా ఏం కావాలన్నా సరే మనకు అన్ని అందుబాటులో ఉంటాయి అనమాట ఈ ఏరియా వచ్చి మనకి. అలాగే మనకి బస్ స్టాండ్ గానీ, రైల్వే స్టేషన్ గానీ ఓన్లీ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి. అలాగే స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ అన్ని వాకబుల్ డిస్టెన్స్ మనకి. అలాగే షాపింగ్ మాల్స్ కూడా చాలా దగ్గర అనమాట. డిమార్ట్ కూడా చాలా దగ్గర మనకి. ఫ్రెండ్స్, ఒక్క మాటలో చెప్పాలంటే ఏమీ లేవు చెప్పడానికి, అన్ని చెప్పేశాను. ఇంకా ఒకటి చెప్పడం మర్చాను, అదేంటంటే మనకి బిల్డింగ్ కాస్ట్ వచ్చి 1,30,00,000 చెప్తున్నారు ఈ ఓనర్ గారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసి పైన పెంట్ హౌస్ తో సహా ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూసి అప్పుడు నాకు కాల్ చేయండి. అప్పుడు మనం బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ అసలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే మంచి కమర్షియల్ ఏరియాలో ఉందన్నమాట ఈ బిల్డింగ్ వచ్చి. అందుకనే మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.